కడప వేదికగా వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశాన్ని మరొకసారి గుర్తు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మొదట్లో వివేకానందరెడ్డి గారి మర్డర్ జరిగితే దాన్ని గుండుపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఒక అసత్య అసాక్షి లో వచ్చిన కథనాల ఆధారంగా ఆయన కూడా ముందు నమ్మేశారట. నిజంగానే అది గుండెపోటుతో చనిపోయారేమో, అక్కడ ఏం జరగలేదేమో అని. తర్వాత చూస్తే మలుపులు తిరిగి సాయంత్రానికి అసలు విషయం బయటకు వచ్చింది. అయినా సరే తర్వాత 2 రోజులకి నారాసురవారి రక్త చరిత్ర అంటూ ఆయన చేతిలోనే ఒక కత్తి పెట్టి నన్నే చాలా మోసం చేశారంటూ మహానాడు వేదిక, ఎందుకంటే ఈ మహానాడు కడపలో జరుగుతుంది కాబట్టి అక్కడ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన అంశం ప్రస్తావించడం అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశమైంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చేసిన కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. రెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే తెల్లవారితో నిద్రలేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది. గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. అందరి మాదిరిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్నాభిన్నమైపోయి రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి 2వ రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే మొత్తానికి ఇదే కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ కడప వేదికగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, అది కూడా వివేకానందరెడ్డి గారి హత్య గురించి అప్పుడు జరిగిన మర్డర్ అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద చర్చ అయితే అవుతుంది. అంటే ఇది ఎంతవరకు వైసీపీకి డ్యామేజ్ తెచ్చిపెడుతోంది అనేది. ఎందుకంటే కడప జగన్మోహన్ రెడ్డి గారు ఇలాకాగా చెప్పుకుంటారు కాబట్టి అక్కడ ఆయనే హత్య చేయించాడు అనే రీతిలో, ఆయనే మొత్తం ప్రజల్ని అప్పటి ప్రభుత్వాన్ని కూడా మోసం చేశాడు, మాయ చేశాడు అనే రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆ కథనాన్ని ఇప్పుడు మళ్ళీ తెర మీదకు తీసుకురావడం, ఒక రకంగా నిన్న చేసిన వ్యాఖ్యలు కడపలో మొన్నంటే లాస్ట్ టైం అప్పట్లో 10 స్థానాలు గెలుచుకున్నారు, ఇప్పుడు 3 స్థానాలు గెలుచుకున్నారు, భవిష్యత్తులో మొత్తం 0 అయిపోతారు. అంటే 10 స్థానాలు మొత్తం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది, అంటే పులివెందుల సీటు కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోతారు అంటూ వ్యాఖ్యలు చేశారు. దానికి ఇప్పుడు మళ్ళీ కడపలో జరిగిన ఇన్సిడెంట్ని వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన తర్వాత చాలా ట్విస్ట్లే వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి చేయించారా, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందా, ఏంటి హత్య అయితే జరిగింది, అదైతే 100% వాస్తవం. ఎవరో చంపేశారు, చంపేసిన వాళ్ళు లొంగిపోయారు, అప్రూవర్గా మారిపోయి బయట తిరుగుతున్నారు, బయలు మీద తిరుగుతున్నారు, రకరకాల. కాకపోతే ఇప్పుడు మళ్ళీ దాన్ని తెర మీదకు తీసుకురావడం ద్వారా ఎలాంటి మైలేజ్ తెచ్చిపెట్టుకుంటుంది తెలుగుదేశం పార్టీ, అలాగే ఎలాంటి డ్యామేజ్ వస్తుంది వైసీపీకి అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.